వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ద హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ న్యూస్ ద్వారా కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అలాగే ఇంట్రెస్టింగ్ గ్రామటికల్ స్ట్రక్చర్స్ కూడా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు టైటిల్ తీసుకుంటే ఇండియా వాంట్స్ ఇజ్రాయెల్ టు బి మైండ్ఫుల్ ఆఫ్ గాజా సివిలియన్ డెత్స్. సో ఇండియా వాంట్స్, మనకందరికీ తెలిసినట్టుగా ఇజ్రాయెల్కి పాలస్తీనాకి పడట్లేదు. ఒక దేశం మీద మరొక దేశం దాడులు చేసుకుంటున్నారు. దీనివల్ల చాలా మంది చనిపోతున్నారు, మామూలు పౌరులు కూడా చనిపోతున్నారు. దాని గురించి ఈ న్యూస్ అన్నమాట. సో ఇక్కడ మన ఇండియా ఏం చెప్తుందంటే ఇండియా వాంట్స్ ఇజ్రాయెల్ జాగ్రత్త వహించాలి. టు బీ మైండ్ఫుల్ అంటే జాగ్రత్త వహించాలి. ఇక్కడ మైండ్ఫుల్ అంటే ఏంటి? అలర్ట్ గా ఉండాలి. దీని మీనింగ్స్ చాలానే ఉన్నాయి. మనసులో పెట్టుకోవాలి అంటే దృష్టిలో పెట్టుకోవాలి, అలాగే కేర్ఫుల్ గా ఉండాలి, అలాగే కాన్షియస్ గా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి, ఇలాంటి మీనింగ్స్ వస్తాయన్నమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. సో ఇట్ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ వాట్? గాజా సివిలియన్ డెత్స్. గాజా సివిలియన్ డెత్స్ అంటే గాజాలోని పౌరులు చనిపోతున్నారు కదా, దాన్ని గురించి శ్రద్ధ వహించాలి, జాగ్రత్త వహించాలి అని కోరుకుంటుంది ఇండియా. సో ఇండియా కోరుకుంటుంది అనమాట ఇజ్రాయెల్ ఇలా ఉండాలని. సో ఇండియా వాంట్స్ ఇజ్రాయెల్ టు బి. మనం దీన్ని ఇక్కడ ఇంకొక స్ట్రక్చర్ చూడొచ్చు. ఐ వాంట్ యూ టు బి హియర్ విత్ మీ. నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటున్నా. ఐ వాంట్ హిమ్ టు రెస్పాండ్ టు మై క్వశ్చన్. సో అతను నా క్వశ్చన్ కి సమాధానం చెప్పాలని నేను అనుకుంటున్నా, లేకపోతే టు ఆన్సర్ మై క్వశ్చన్. ఐ వాంట్ హిమ్ టు ఆన్సర్ మై క్వశ్చన్. అతను నా క్వశ్చన్ కి సమాధానం అంటే సో టు వాంట్ సమ్ వన్ టు బి, లేకపోతే టు డూ సంథింగ్ అంటే మనం కోరుకోవడం అన్నమాట. ఫలానా వ్యక్తి ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని. సో అలాగా ఇండియా ఏం కోరుకుంటుంది? ఇండియా వాంట్స్ ఇజ్రాయెల్. సో ఇండియా వాంట్స్ హూమ్? ఇజ్రాయెల్. టు డూ వాట్? టు బి మైండ్ఫుల్ ఆఫ్ గాజా సివిలియన్ డెత్. సివిలియన్ అంటే మామూలు పౌరుల మరణాలు. సో ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్తే, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ హ్యాస్ రీట్రేటెడ్ India's call for a two-state solution to permanently resolve the Israel-Palestine conflict. So, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ హ్యాస్ రీట్రేటెడ్ అంటే పునరుద్ఘాటించారు. మరి పునరుద్ఘాటించారు అంటే ఇంకేంటి అంటే, మనం చూడండి, రీట్రేటెడ్ అనేది మనకు ఒక కొత్త వర్డ్ కదా, మరి దానికి మీనింగ్ కూడా మనం పునరుద్ఘాటించారు అంటే అది కూడా మనకు కొత్త వర్డే. ఎందుకంటే తెలుగులో అంత ప్యూర్ వర్డ్స్ చాలా మందికి తెలియవు, కాబట్టి మళ్ళీ దానికి ఇంకొక మీనింగ్ చెప్పాల్సి వస్తుంది. అందుకనే మనం ఎప్పుడు కానీ ఒక వర్డ్ కి, మనకు తెలియని ఇంగ్లీష్ వర్డ్ కి తెలిసిన ఇంగ్లీష్ మీనింగ్ లోనే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రీట్రేటెడ్ అంటే ఏంటంటే పునరుద్ఘాటించడం అంటే చెప్పడం అన్నమాట, మళ్ళీ మళ్ళీ చెప్పడం. సో ఇక్కడ రీట్రేట్ అంటే ఏంటంటే టు సే సంథింగ్ అగైన్ వన్స్, అంటే మళ్ళీ ఒకసారి చెప్పడం, లేకపోతే ఆ సెవరల్ టైమ్స్ మళ్ళీ ఒక ముఖ్యమైన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం. దీన్ని మనం రీట్రేట్ అంటాం అన్నమాట. సో అది మీనింగ్, అంటే పునరుద్ఘాటించారు అని అంటే మళ్ళీ బలంగా చెప్పడం, ఇంకొకసారి అని అర్థం. సో ఏమని చెప్పారు అంటే, సో మళ్ళీ ఆయన పునరుద్ఘాటించారు ఏమని? ఇండియాస్ కాల్ ఫర్ ఏ టూ స్టేట్ సొల్యూషన్. అంటే ఇండియాస్ కాల్ అంటే ఇండియా పిలుపునిస్తుంది దేనికి అంటే టూ స్టేట్ సొల్యూషన్, రెండు రాష్ట్రాల పరిష్కారానికి. టు పర్మనెంట్లీ రిజాల్వ్ అంటే శాశ్వత పరిష్కారానికి. అంటే ఏ శాశ్వత పరిష్కారం అంటే ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా యొక్క కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణకు సంబంధించిన ఈ సమస్య పరిష్కారానికి పిలుపునిస్తూ ఉంది. సో అది మళ్ళీ ఈయన పునరుద్ఘాటించారన్నమాట. సో అదన్నమాట. ఇప్పుడు
నెక్స్ట్ చూసుకుంటే స్పీకింగ్ అట్ ద మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఇన్ జర్మనీ, he also said that Israel should have been mindful of civilian casualties in its response to Hamas October 7th attack, while calling that attack terrorism. సో ఈయన ఏమంటున్నారంటే స్పీకింగ్ అట్ ద అంటే ఇక్కడ మాట్లాడుతూ ఎక్కడంటే మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జర్మనీలో మాట్లాడుతూ ఈయన ఏమంటున్నారు, హీ సెడ్ దట్ ఇజ్రాయెల్ షుడ్ హ్యావ్ బీన్ మైండ్ఫుల్. ఇక్కడ చూసుకుంటే మనం ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ గమనించవచ్చు. యూ షుడ్ హ్యావ్ బీన్ అంటే ఇజ్రాయెల్ షుడ్ హ్యావ్ బీన్ మైండ్ఫుల్ అంటే ఏంటిది, ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది, జాగ్రత్త వహించాల్సింది అంటే అలా చేసి ఉండాల్సింది, అలా ఉండి ఉండాల్సింది అని మనం జనరల్ గా అంటుంటాం. యూ షుడ్ హ్యావ్ గాన్ దే, నువ్వు అక్కడికి వెళ్ళి ఉండాల్సింది అని. మరి ఇక్కడ ఏంటి షుడ్ హ్యావ్ బీన్ అంటున్నామంటే ఇక్కడ బీన్ తర్వాత ఏమొచ్చింది, మైండ్ఫుల్. మైండ్ఫుల్ అనేది ఒక యాడ్జెక్టివ్. సో యూ షుడ్ హ్యావ్ బీన్ మైండ్ఫుల్, నువ్వు కొంచెం శ్రద్ధ వహించాల్సింది కదా, జాగ్రత్త పడాల్సింది కదా అని చెప్పేటప్పుడు మనం ఇలా చెప్తాం. సో ఇక్కడ ఎవరు జాగ్రత్త పడాల్సి అంటే ఇజ్రాయెల్. జాగ్రత్త, ఆల్రెడీ జరిగిపోయిన నష్టం జరిగిపోయింది, అప్పుడు మీరు ఎందుకు జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాల్సింది, జాగ్రత్త వహించాల్సింది అని. సో ఇక్కడ ఏంటి యూ షుడ్ హ్యావ్ లేకపోతే ఇజ్రాయెల్ షుడ్ హ్యావ్ బీన్. సో షుడ్ హ్యావ్ బీన్ తర్వాత మనం యాడ్జెక్టివ్ ని ఉపయోగించాలి. జనరల్ గా మనం ఇలా కూడా చెప్పొచ్చు, ఫ్రెండ్స్ తో కానీ సలహాలు ఇచ్చేటప్పుడు యూ షుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్, నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండి ఉండాల్సింది, జాగ్రత్త వహించాల్సింది. సో యూ షుడ్ హ్యావ్ బీన్ ఫాస్టర్, నువ్వు ఇంకొంచెం ఫాస్ట్ గా ఉండి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బీన్ స్లోవర్, యూ షుడ్ హ్యావ్ బీన్ అలర్ట్, అలర్ట్ గా ఉండాల్సింది కదా. సో ఇలా మనం యూజ్ చేయొచ్చు. షుడ్ హ్యావ్ బీన్ అంటే అలా ఉండాల్సింది, నువ్వు ఎందుకు ఉండలేదు, జరిగిపోయిన దాని గురించి పశ్చాత్తాపడుతూ చెప్పే సందర్భంలో షుడ్ హ్యావ్ బీన్ ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ బీన్ తర్వాత యాడ్జెక్టివ్ ని ఉపయోగించాలి. యాడ్జెక్టివ్ అంటే మైండ్ఫుల్, కేర్ఫుల్, ఫాస్ట్, స్లో ఇలాంటివి అనమాట. సో సో మైండ్ఫుల్ ఆఫ్ వాట్, దేని గురించి నువ్వు జాగ్రత్త పడాల్సిందంటే సివిలియన్ క్యాజువాలిటీస్ ఇన్ ఇట్స్ రెస్పాన్స్ టు హమాస్ October 7 అటాక్. సో వైల్ కాలింగ్ దట్ అటాక్ టెర్రరిజం. నువ్వు దేని గురించి జాగ్రత్త వహించాల్సిందంటే సివిలియన్ క్యాజువాలిటీస్ అంటే సాధారణ పౌరుల యొక్క ప్రాణ నష్టం గురించి, వాళ్ళ గాయాల గురించి. సో ఆన్ గోయింగ్ అంటే ఇప్పుడు జరుగుతున్న. సో రెస్పాన్స్ టు హమాస్ యొక్క దాడికి ప్రతిఫలంగా అంటే స్పందనగా జరిగిన ఈ నష్టం గురించి జాగ్రత్త వహించాల్సింది కదా. వైల్ కాలింగ్ దట్, సో సో ఏమంటున్నారు, టెర్రరిజం అని అంటున్నారు అనమాట. వైల్ కాలింగ్ దట్ అటాక్ టెర్రరిజం అని పిలుస్తూ ఈ మాట అన్నారు. ఈ అటాక్ ని ఏమంటాం, టెర్రరిజం అంటాము అని. సో ఈ సందర్భంలో ఇలా అయినా చెప్పారు అని అర్థం అన్నమాట. నో క్యావియాట్స్, నో జస్టిఫికేషన్, నో ఎక్స్ప్లెనేషన్. సో ఇది క్యావియర్స్ అంటే ఏంటి, హెచ్చరికలు లేవు అంటే క్యావియర్స్ అంటే ఏదైనా జరిగే ముందు హెచ్చరించడం అన్నమాట. సో కానీ అలాంటి హెచ్చరికలు లేవు, ఎలాంటి జస్టిఫికేషన్ లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇట్ వాస్ టెర్రరిజం, మిస్టర్ జైశంకర్ సెడ్ డ్యూరింగ్ ఎ ప్యానల్ డిస్కషన్ విత్ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటనీ బ్లింకెన్ అండ్ జర్మన్ ఫారిన్ మినిస్టర్ Annalena Baerbock. So it is important that Israel should have been very mindful of civilian casualties. So మళ్ళీ ఈయన ఏం చెప్తున్నారు, ఇట్స్ ఇంపార్టెంట్ దట్, వాట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఇస్, ఏది ఇంపార్టెంట్ అంటే ఇజ్రాయెల్ షుడ్ బి ఉండాలి, ఇప్పుడు కూడా మించిపోయింది లేదు, ఇప్పుడు ఉండాల్సిందే, ఉండాల్సింది కూడా. షుడ్ బి మైండ్ఫుల్ అంటే యూ షుడ్ బి మైండ్ఫుల్, యూ షుడ్ బి కేర్ఫుల్ అంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. యూ షుడ్ హ్యావ్ బీన్ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండాల్సింది కదా, ఎందుకు జాగ్రత్తగా ఉండలేవు అని. సో యూ షుడ్ హ్యావ్ బీన్ వెరీ మైండ్ఫుల్ ఆఫ్, చాలా జాగ్రత్త పడాల్సింది, ఆఫ్ సివిలియన్ క్యాజువాలిటీస్. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మైండ్ఫుల్ అన్న వర్డ్ కి చాలా మీనింగ్స్ వస్తాయి. దీని మీనింగ్స్ ఏంటంటే అటెంటివ్, అలాగే అవేర్ ఆఫ్, కాన్షియస్, అలాగే బేరింగ్ ఇన్ మైండ్ అంటే దృష్టిలో పెట్టుకోవాలి, ఇలాంటివి చాలా మీనింగ్సే వస్తాయి.
మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ స్పెల్లింగ్ మిస్టేక్స్. నీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ని నువ్వు జాగ్రత్త వహించు, మనసులో పెట్టుకో. సో బీ మైండ్ఫుల్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్లెన్స్ వైల్ రిసీవింగ్ ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చినప్పుడు నువ్వు బీ మైండ్ఫుల్ ఆఫ్ జాగ్రత్త పడు అని. సైబర్ ఫ్రాడ్లెన్స్ అంటే నేరగాళ్ళ దృష్టిలో పెట్టుకొని నువ్వు ఆ కాల్స్ మాట్లాడు, లేకపోతే తీయకు. బీ మైండ్ఫుల్ ఆఫ్ రోడ్స్ వైల్ డ్రైవింగ్. బండి నడిపేటప్పుడు రోడ్లని దృష్టిలో పెట్టుకోండి. సో ఎలా పడితే అలాగా మీరు నడపకండి అని చెప్పి బీ మైండ్ఫుల్ అంటే జాగ్రత్త పడండి, లేకపోతే దృష్టిలో పెట్టుకోండి అని అర్థం అన్నమాట. మైండ్ఫుల్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. మైండ్ఫుల్ ఆఫ్ ద హెవీ రైన్. ఐ స్టాప్డ్ టు గో అవుట్. నేను బయటికి వెళ్ళడం ఆపేశాను అంటే మనసులో పెట్టుకొని, లేకపోతే జాగ్రత్త వహించి అని అర్థం అన్నమాట. మైండ్ఫుల్ అంటే అది. మైండ్ఫుల్ అంటే ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది అనమాట. అంటే మైండ్ఫుల్ అంటే ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయడం, కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ప్రెసెంట్ మూమెంట్, ఎస్పెషల్లీ యాజ్ ఏ టెక్నిక్ టు హెల్ప్ యూ రిలాక్స్. అంటే మన శరీరం మీద, మన మనసు మీద దృష్టి పెట్టడం, ఎందుకంటే రిలాక్స్ కోసం. అటువంటి సందర్భాల్లో కూడా మనం మైండ్ఫుల్ అన్న వర్డ్ ని యూజ్ చేస్తాం అనమాట. అలాగే మనం ఎవరికైనా చెప్పాలనుకుంటే బీ మైండ్ఫుల్ ఆఫ్ హౌ యూ బిహేవ్, బీ మైండ్ఫుల్ ఆఫ్ హౌ యూ యూజ్ యువర్ నాలెడ్జ్ ఆర్ లాంగ్వేజ్ ఆర్ టంగ్. నువ్వు దాని గురించి నువ్వు మైండ్ఫుల్ గా ఉండు అంటే మనసులో పెట్టుకొని చెయ్యి ఏ పనైనా అని మనం చెప్పచ్చు. సో ఇలా మైండ్ఫుల్ అన్న వర్డ్ ని ఉపయోగించవచ్చు అనమాట రకరకాలుగా. సో నెక్స్ట్ చూసుకుంటే, సో Israel should have been very mindful of civilian casualties, he said, adding that it has an obligation to observe international humanitarian law. He said, adding that it has an obligation to observe international humanitarian law. యాడింగ్ దట్ అంటే ఇంకా చెబుతూ, దానికి ఇంకా జోడిస్తూ ఏమంటున్నారు, ఇట్ హ్యాస్ అన్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే బాధ్యత ఉంది. దేనికి అంటే టు అబ్జర్వ్, మానవతావాదాన్ని అంటే మానవ హక్కులకు సంబంధించిన చట్టాన్ని, అంతర్జాతీయ మానవ హక్కులకు సంబంధించిన చట్టాన్ని అనుసరించాల్సిన బాధ్యత ఉంది. He called for the return of Israeli hostages taken by Hamas and for the opening of a sustainable humanitarian corridor. సో ఈయన ఏమంటున్నారు, ఈ కాల్ ఫర్ దేనికి పిలుపునిచ్చారు అంటే ఫర్ ద రిటర్న్ ఆఫ్ ఇజ్రాయలీ హాస్టేజెస్. సో హమాస్ వాళ్ళు తీసుకున్న ఇజ్రాయలీ బందీలను ఇచ్చేయాలి. రిటర్న్ హాస్టేజెస్ అంటే బందీలు, తిరిగి ఇచ్చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. సో ఈయన ఏమంటున్నారంటే తిరిగి ఇచ్చేయాలి, ఎందుకంటే అండ్ ఫర్ ద ఓపెనింగ్ ఆఫ్ ఏ సస్టైనబుల్, స్థిరమైన మానవతా విలువల్ని కాపాడడానికి కానీ ఈ వాళ్ళ బందీలను తిరిగి ఇచ్చేయాలని చెప్తున్నారు. టు ప్రొవైడ్ రిలీఫ్ ఇన్ గాజాలో ప్రశాంతతను నెలకొల్పడానికి ఇలా చేయాలని ఈయన చెప్తున్నారు అనమాట. సో ఈయన ఏమంటున్నారంటే ద కాన్ఫ్లిక్ట్ ఇన్ వెస్ట్ ఏషియా నీడ్స్ పర్మనెంట్ అండ్ లాంగ్ టర్మ్ ఫిక్స్ అంటే పరిష్కారం, శాశ్వత మరియు దీర్ఘకాలిక పరిష్కారం అనేది కావాలి. ఐ థింక్ టుడే మెనీ మోర్ కంట్రీస్, చాలా దేశాలు ఈ రోజున ఫీల్ నాట్ జస్ట్ దట్ ద 2 స్టేట్ సొల్యూషన్ ఇస్ నెసరీ, ఈ 2 రాష్ట్రాల పరిష్కారం అనేది తప్పనిసరి అని మాత్రమే కాదు, ఇంకా ఏంటి, బట్ ఇట్స్ మోర్ అర్జెంట్ దాన్ ఇట్ వాస్ బిఫోర్. సో ఇప్పుడు చాలా అత్యవసరంగా పరిష్కరించాలి, ముందు కన్నా ఇప్పుడు అత్యవసరం అని భావిస్తున్నాయని అన్నారనమాట. సో ఈ టాపిక్, ఈ వొకాబులరీ మీకు యూస్ఫుల్ అనిపించుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.